రైట్ బాబు, మీరు చూడండి. మనం ఇందాక వరకు మనం వైరింగ్ లాగాము. వైరింగ్ ఎట్లు లాగాలి చూపించాము. లోపల కనెక్షన్ దీనిలోన మనం ఇక్కడ దాకా మనకు ఫేజ్ వచ్చిందని చెప్పాం కదా. ఇక్కడ నుంచి ఎట్లా పోయింది, ఎట్లా కనెక్షన్ ఇచ్చాము అంటే స్విచ్కి బ్యాక్ సైడ్, తర్వాత దీనికి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఇచ్చామన్నది మనం చూపిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఇది ఇప్పేసి పెట్టాను నేను. చూడండి, ఇప్పేసి పెట్టిన తర్వాత దీన్ని మనం ఇలా తిప్పినట్లయితే ఈ స్విచ్కి సంబంధించింది ఉంటుంది మొత్తం. ఇది చూడండి, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, అన్ని స్విచ్చెస్ ఇవి. ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇది సాకెట్. ఇది ఓకేనా. ఈ 3 పిన్ సాకెట్ 1 2. ఇది వచ్చేసి మనం ఇచ్చేది ఎర్త్ వైర్కి ఇచ్చేది 3 పిన్ సాకెట్ అంటారు దాన్ని. ఇది వచ్చేసి సింగిల్ 1 వే స్విచ్. కిందికి మనం ఫస్ట్ వైర్ రన్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రన్ చేసాం. ఇదేమో సప్లై వైర్ ఇందులోకి వచ్చి చూడండి. ఇక్కడ ఈ బోర్డులో ఇది ఇందాక ఈ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైరు ఈ బోర్డులోకి వచ్చింది. అంటే బోర్డులోకి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా పాస్ అవుతూనే ఉంటుంది. అవునా, సప్లై ఇది మొత్తం పాస్ అవుతూనే ఉంటుంది. అంటే కింది వరకు సెక్షన్ అయిపోయింది. ఇంకా పైకి ఏమో ఇక్కడి నుంచి మనం ఇది బల్బ్కి ఇచ్చుకోవచ్చు, ఇది వచ్చేసి ఫ్యాన్కి, ఇది వచ్చేసి ట్యూబ్ లైట్కి, ఇది వచ్చేసి దీనికి కంట్రోల్. లేక పైనుంచి ఏం చేసాము మనం, ఇటు తీసుకొచ్చి దీనికి ఇచ్చాము. కిందికి ఆల్రెడీ వచ్చేసింది, పైనుంచి ఏం చేసాము ఇక పైకి ఇచ్చేసి దీనికి కంట్రోల్. అంటే ఈ స్విచ్ వేస్తే ఇందులోకి పవర్ సప్లై వస్తుంది. ఫస్ట్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఏ బాబు చూడండి, ఇది వచ్చింది. అవునా, ఇక ఇందులోకి వచ్చింది. ఇక పైకి ఎక్కడికి రాదు మనకు. అవునా, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో, ఆన్ చేస్తే ఇక ఇక్కడి నుంచి దేనికి పోవాల్సిందో దానికి పోతుంది. ఇక మనం ఫస్ట్ ఈ స్విచ్ ఆన్ చేస్తున్నాను నేను. కిందికి వేయంగానే ఇది చూడండి వస్తుంది. ఇది దేనికి పోతుందో చూస్తే ఇక్కడ తెలిసిపోద్ది, దీనికి వచ్చిందా దానికి వచ్చిందా అన్నది. ఇదిగోండి, దీనికి వచ్చింది ఫస్ట్ స్విచ్. ఈ సెకండ్ స్విచ్ వేయగానే మనం దేనికైతే పంపించినామో ఇది సెకండ్ స్విచ్. అంటే బహుశా దీనికో దానికో పోయి ఉంటుంది. ఇక దీనికి వచ్చింది. మూడవది వచ్చేసి దీనికి వచ్చినట్లే. నెక్స్ట్ ఈ స్విచ్ వేయంగానే ఇది చూడండి, ఈ స్విచ్ వేస్తున్నాను నేను. ఇప్పుడు కింది వరకు ఉందిగా, ఇక్కడ వేయంగానే ఇప్పుడు చూడండి ఇక్కడ రాదు పైకి. ఎప్పుడైతే నేను ఇక్కడ స్విచ్ వేస్తున్నానో ఇక చూడండి, ఈ స్విచ్ వేశాను. ఈ స్విచ్ వేయగానే పైకి వచ్చింది. ఈ పై నుంచి దీనికి ఇక్కడ ఫేజ్ వస్తుంది, ఇక్కడ న్యూట్రల్ వస్తుంది. ఇది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు వేసాం కదా స్విచ్, ఇక ఇది ఫేస్, ఇది న్యూట్రల్. ఇక బల్బ్ వెళ్తుందా, బల్బ్ ఇక్కడ పెడుతున్నాను ఒకసారి చూడండి. ఇప్పుడు ఆఫ్ చేస్తాను నేను. ఇదే స్విచ్ని ఆఫ్ చేయగానే ఆగిపోయింది. అవునా, ఆన్ చేయగానే వచ్చేస్తుంది. అంటే ఈ పై నుంచి దీనికి వస్తుంది. ఈ న్యూట్రల్ అన్నీ కలిపి ప్లగ్ చేసినాం మనం. ఇక్కడ న్యూట్రల్స్ అన్నీ చూడండి, ఈ న్యూట్రల్ వచ్చింది. దానికి పోయిన 3 న్యూట్రల్స్ పోయినాయి. 1 2 3. ఈ 3 న్యూట్రల్స్ ప్లస్ మెయిన్ న్యూట్రల్ ఈ మొత్తం కలిపి ఒక చోట క్లబ్ చేసాం. అర్థమైందా? అంటే దీనికి పెట్టాల్సింది ఇక్కడ సాకెట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేసాం, ఈ సాకెట్ నుంచి తీసుకొని వీటన్నిటికి కలిపేసాం. ఇగో ఈ విధంగా మనం ప్రతి బోర్డుకి ఇట్లనే చేయాల్సింది. ఏ రూమ్లో అయినా సరే ప్రతి బోర్డుకి ఇట్లనే చేస్తాం. ఇక్కడ నుంచి ఎర్త్ పాయింట్కి ఇస్తాం ఒకటి. సేమ్ ఇది లాగినట్టే ఎర్త్ పాయింట్ కూడా లాగుతాం, ఎర్త్ పాయింట్కి ఇచ్చేస్తాం. అర్థమైందా? ఇది ఇంటర్నల్ కనెక్షన్. లోపల బోర్డు లోపల ఏ విధంగా ఉంటుందో ఇంటర్నల్ కనెక్షన్స్ అన్నది చూపించాం. బయటికి ఇది ఎక్స్టర్నల్ వైరింగ్. ఇది అర్థమైందా? ఇది ఎక్స్టర్నల్ వైరింగ్, ఇది ఇంటర్నల్ కనెక్షన్. ఇవి హౌస్ వైరింగ్ యొక్క మొత్తం డీటెయిల్డ్ ప్రాక్టికల్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.